కలియుగంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. నచ్చితే చాలు వారు మనకి ఏ వరుస అవుతారో కూడా పట్టించుకోకుండా కామ కోరికలతో రెచ్చిపోతున్నారు. మనం అందరం అత్త అల్లుడ్ల మరియు వదిన మరిదిలా ఇంకా చాలా కథలు విని ఉంటాము. కానీ ఇది అంతకన్నా దారుణమైనది. ఒక 60 సంవత్సరాల అమ్మమ్మ తన మనవడితో వరుసలు మరిచిపోయి పెట్టుకున్న సంబంధం గురించి ఇవ్వాళ తెలుసుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళితే, రాజయ్య మరియు సుభద్ర అనే దంపతులకి 7గురు సంతానం ఉండేది. అందులో 2 అబ్బాయిలు కాగా 5గురు అమ్మాయిలు ఉన్నారు. పిల్లలు పెళ్లి వయస్సుకి రాగానే రాజయ్య మరియు సుభద్ర ఒక్కొక్కరికి పెళ్లి చెయ్యడం స్టార్ట్ చేశారు. ముందుగా ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలి అనే సాంప్రదాయంతో వారు తమ కూతుర్లకి పెళ్లి చేశారు. అందులో 4గురికి పెళ్లి చెయ్యగా వారికి ఉన్న చివరి కూతురు చిన్న కూతురు అయిన కల్పనకి పెళ్లి సంబంధాలు చూసే సమయంలో అప్పటికే తను అదే ఊరిలో ఉండే కమలాకర్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండగా వేరే వాళ్లని పెళ్లి చేసుకోలేక ఇంట్లో ప్రేమిస్తున్నట్టు చెప్పలేక అతనితో లేచిపోయింది. వారు ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోగా ఇంట్లో వారు ఎంత నచ్చజెప్పినా కల్పన వినకపోవడం వలన వారిని పట్టించుకోవడం మానేశారు. కల్పన మరియు కమలాకర్ సిటీకి వెళ్లి అక్కడే వారి సంసారం కొనసాగించారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వారికి ఒక అబ్బాయి జన్మించాడు. కమలాకర్ సిటీలో ఒక ఆటోలో చీరలు అమ్మేవాడు. అతను ఉదయం వెళ్తే మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది. మొదట్లో బానే ఉన్నా కూడా రోజులు గడిసే కొద్దీ కల్పనకి ఇంట్లో ఒక్కతే ఉండటం వలన బోర్ కొట్టేది. తమ అబ్బాయి కూడా 4 సంవత్సరాలు అవ్వడంతో స్కూల్కి వెళ్లేవాడు. తనకి ఏమైనా పని చూడమని లేకపోతే ఇంట్లో ఒక్కదానికి పిచ్చి లేస్తుంది అని కమలాకర్కి చెప్పడంతో బయటికి పనికి పంపడం ఇష్టం లేని కమలాకర్ తనకి ఇంట్లోనే ఉండి పని చేసుకునేలా ఒక కిరాణా షాప్ పెట్టించాడు. షాప్కి ఎవరో ఒకరు వస్తుంటారు కాబట్టి సమయం గడిచిపోతుంది. తాను కూడా సాయంత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పడంతో కల్పన దానికి ఒప్పుకుంది. ఒక వారం తరువాత ఒక మంచి ప్లేస్ చూసి తనకి ఒక కిరాణా షాప్ పెట్టించాడు. వారు పెట్టిన షాప్ కాలేజీకి దగ్గరలో ఉండడం వలన చాలా మంది కాలేజీ అబ్బాయిలు అక్కడికి వచ్చి కూర్చునేవారు. పైగా కల్పన చూడడానికి తెల్లగా అందంగా ఉండడంతో తనని చూడడానికే చాలా మంది వచ్చేవారు. అలా కొన్ని రోజులు గడిచాక సంపత్ అనే అబ్బాయి రోజు ఆ షాప్ దగ్గరికి వచ్చి చాలాసేపు కూర్చొని తననే చూస్తూ ఉండేవాడు. కల్పన చాలాసార్లు చూసి ఒకరోజు అతన్ని అడగాలి అనుకుంది. కల్పన తనని పిలిచి ఏంటి బాబు నువ్వు రోజు ఇక్కడే ఉంటున్నావు, నీకు కాలేజీ లేదా అని అడుగుతుంది. దానికి అతను మీరు చాలా అందంగా ఉంటారు ఆంటీ, మిమ్మల్ని చూడడానికే నేను రోజు ఇక్కడికి వస్తాను అని అంటాడు. చదువుకునే వయస్సులో ఇవి ఏం పనులు బాబు, అయినా కూడా నాకు పెళ్లి అయి ఒక బాబు ఉన్నాడు. నన్ను చూస్తే ఏం వస్తుంది, నీ వయసులో ఉన్న అమ్మాయిలని చూసుకో వెళ్ళు అని అంటుంది. మా వయసులో ఉన్న అమ్మాయిల కన్నా మీరే చాలా అందంగా ఉంటారు అని అనగానే కల్పన సిగ్గుపడి సర్లే నువ్వు వేళ్ళు ఇక్కడి నుండి అని అంటుంది. అతను అక్కడి నుండి వెళ్లిపోయి మళ్లీ నెక్స్ట్ డే వస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక వాళ్ళు ఇద్దరు ఒకరి నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ రోజు నుండి లేసినప్పటి నుండి పడుకునే వరకు వారు ఇద్దరు కాల్ మాట్లాడుతూనే ఉండేవారు. కమలాకర్ ఇంటికి రాగానే కాల్ కట్ చేసి తన పని చేసుకునేది. కల్పన అతనికి చాలా దగ్గర అవుతుంది. అతను కల్పనని మాటలతో పొగిడి మురిపిస్తాడు. పొగడ్తలకి పడని అమ్మాయి ఉండదు కదా. కల్పన కూడా అతనికి పడిపోతుంది. ఒకరోజు ఎవరు లేని సమయం చూసి కల్పన అతన్ని ఇంట్లోకి పిలుస్తుంది. అదే సమయం కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకి పెళ్లి అయి ఒక బాబు ఉన్నాడు అని కూడా మర్చిపోయి ఆ రోజు కల్పన సంపత్తో చెయ్యకూడని తప్పు చేసేస్తుంది. వారు ఇద్దరు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు చాలా మంచి సమయం గడుపుతారు. కల్పన కూడా అతను చేసిన పనికి పడిపోతుంది. అతని మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. అలా వారు చాలా రోజులు నడిపిస్తారు. సంపత్ ప్రతిరోజు కల్పన ఇంటికి వచ్చేవాడు. వారి సంబంధం ఇలాగే ఎవరికీ తెలియకుండా ఉంచుదాం అనుకున్న వారి ఇద్దరికీ ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఒకరోజు వారు ఇద్దరు రూంలో ఉండి ఏకాంత సమయం గడుపుతుండగా కమలాకర్ ఇంటికి వస్తాడు. డోర్ పెట్టి ఉండడంతో ఆశ్చర్యపోయిన కమలాకర్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోడానికి వెనక నుండి వెళ్తాడు.
వెనకకి వెళ్లి కిటికీ ఓపెన్ చేసి చూడగానే తన భార్య ఇంకొకరితో ఉండడం చూసిన కమలాకర్కి గుండె ఆగినంత పని అయింది. కమలాకర్ గట్టిగా అరుస్తూ లొల్లి చెయ్యడంతో కల్పన భయపడి సంపత్ని అక్కడి నుండి తప్పించింది. కమలాకర్ కల్పన చెంపమీద 4 తగిలించి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని ప్రశ్నించడంతో కల్పనకి ఏం చెయ్యాలో అర్థం కాక గట్టిగా ఏడుస్తూ కమలాకర్ కాళ్లమీద పడింది. తన భార్య మీద ఇంకా ప్రేమ ఉండడంతో మరియు ఆ విషయం బయట తెలిస్తే తన పరువే పోతుంది అని కమలాకర్ తనని క్షమించి వదిలేస్తాడు. 2 రోజులు కమలాకర్ పనికి పోకుండా ఇంట్లోనే ఉంటాడు. 2 రోజుల తరువాత కమలాకర్ పనికి పోగానే కల్పన సంపత్ నెంబర్కి కాల్ చేస్తుంది. కానీ సంపత్ కల్పన నెంబర్ బ్లాక్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా సంపత్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తనని వాడుకొని వదిలేశాడు అని అర్థం చేసుకున్న కల్పన కొన్ని రోజులు బాధపడి అతన్ని మర్చిపోతుంది. దాని తరువాత కల్పన ఎవరితో సంబంధం పెట్టుకోకుండా తన భర్తని తన కొడుకుని చూసుకుంటుంది. అంతా బానే ఉన్న సమయంలో కమలాకర్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో అతనికి 2 కాళ్ళు విరిగిపోతాయి. అప్పటినుండి కమలాకర్ ఏం పని చేసేవాడు కాదు. తమ కిరాణా షాప్ మీద వచ్చిన డబ్బులతోనే వారి జీవనం కొనసాగించేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తమ కొడుకు బీటెక్ చదివే వయసుకి వస్తాడు. ప్రేమ వివాహం చేసుకోవడం వలన దూరం అయిన కల్పన కుటుంబం నుండి ఒక వార్తతో ఒక కాల్ వస్తుంది. కల్పన వాళ్ల నాన్న చనిపోతాడు. ఎంత కోపం ఉన్నా కూడా సొంత చెల్లి కావడంతో కల్పన వాళ్ల అక్కలు తనని ఇంటికి పిలుస్తారు. అలా వారి నాన్న చావుతో మళ్ళీ అందరూ ఒకటి అవుతారు. అప్పటి నుండి అందరూ కలిసి మెలిసి ఉండేవారు. కమలాకర్ పరిస్థితి తెలుసుకున్న కల్పన అక్కలు వారికి తోచినప్పుడల్లా డబ్బు సహాయం కూడా చేసేవారు. అలా కొనసాగుతున్న సమయంలో ఒకరోజు కల్పన ఒక ఫంక్షన్కి వెళ్తుంది. అక్కడికి వారి బంధువులు కూడా వస్తారు. అది వర్షకాలం కావడంతో ఫంక్షన్ అయిపోగానే వెళదాం అనుకుంటే భారీగా వర్షం పడడం వలన ఆ రోజు కల్పన వారి చుట్టాల ఇంట్లోనే పడుకుంటుంది. చాలా మంది ఉండడంతో చుట్టాలు అందరూ హాల్లోనే పడుకున్నారు. కల్పన పక్కన ఒక అబ్బాయి పడుకున్నాడు. వరుసకు మనవడు అవుతాడు. బయట చాలా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు పడుతున్నాయి. ఆ సౌండ్కి కల్పనకి నిద్ర పట్టడం లేదు. పక్కకి తిరిగి చూసేసరికి అతను మంచి కండలతో ఉన్నాడు. కల్పన భర్త కమలాకర్కి యాక్సిడెంట్లో 2 కాళ్లు పోవడంతో కల్పనకి చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తుందో అర్థం కాని కల్పన ఆ అబ్బాయికి కావాలని చేతులు తగలని చోట తగిలిస్తుంది. అది అంత గమనిస్తున్న ఆ అబ్బాయి ఎక్కువసేపు ఆపుకోలేక కల్పనతో కమిట్ అయ్యాడు. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. కొన్ని రోజులకే ఆ అబ్బాయి భార్యకి ఈ ఇద్దరి విషయం తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఇలా కొందరు కామ మత్తులో ఉండి వావి వరుసలు మరిచిపోయి చెయ్యకూడని పనులు చేస్తున్నారు. 2 నిమిషాల సుఖం కోసం బంధుత్వాలు తెంపుకుంటున్నారు. అక్రమ సంబంధాలు మొదట్లో బాగానే ఉంటాయి కానీ అవి బయటపడినప్పుడు నరకం కన్నా దారుణంగా అనిపిస్తుంది. తప్పు చేసే ముందే 10 సార్లు ఆలోచించాలి. కల్పన లాంటి కొందరి గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అయినా అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అని మా వీడియో ఒక్క ఉద్దేశం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.